హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ వాహన యాత్రికుడు వ్లాగ్స్. ఈరోజు కొత్త కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాను. నేను ఆలగడ్డ దగ్గర ఉన్న పుట్టాలమ్మ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఈరోజు ఆ పుట్టాలమ్మ ఎలా వెలిసింది డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఇలా ఒక చిన్న ల్యాగ్ కూడా లేకోకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక మొదలు పెట్టేద్దామా? లెట్స్ వి స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నంద్యాల జిల్లాలో ఉన్న ఆళ్లగడ్డకి దగ్గరలోని పుట్టాలమ్మ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు పుట్టాలమ్మ ఆలయం చరిత్ర, పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం, యోగా నరసింహస్వామి ఆలయ చరిత్ర వంటి ఎన్నో విశేషాలు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక ఈ ఆలయం చరిత్రలోకి వెళ్తే, ఇది ఒక పుట్టకు సంబంధించిన ఆలయం. చాలా సంవత్సరాల క్రితం పార్వతీదేవి ఇక్కడ తపస్సు చేసి పుట్టగా మారిందని ఇక్కడి వారు చెప్తారు. మొదట్లో ఈ పుట్ట చాలా చిన్నగా ఉండేది. తర్వాత క్రమక్రమంగా పెరిగి పెద్దదయ్యిందని ఇక్కడి వారు చెప్తున్నారు. అమ్మవారు స్త్రీ రూపం కాబట్టే ఈ ఆలయానికి పుట్టాలమ్మ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం కేవలం ఆదివారం మాత్రమే తెరుస్తారు. మిగతా రోజుల్లో ఇక్కడికి భక్తులు ఎవరూ రారు. రాత్రిపూట ఈ పుట్టలో ఉన్న దైవ స్వరూపం ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటుందని ఇక్కడి భక్తులు చెప్తున్నారు. అందుకే ఇక్కడ భక్తులు ఎవరు రాత్రిపూట నిద్ర చేయరు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ రాహుకేతు మరియు నాగదోషం పూజలు చేస్తారు. ఈ ఆలయానికి కేవలం ఆదివారం మాత్రమే రావాలి. మిగతా రోజుల్లో ఈ ఆలయం తెరిచి ఉండదు. ఈ పుట్టాలమ్మ ఆలయానికి ఎదురుగానే మీకు ఒక బావి కనపడుతుంది. ఈ బావి ఎలా ఏర్పడిందంటే, నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఉగ్ర రూపంలోనే ఈ పుట్టాలమ్మ ఆలయానికి వస్తాడు. నరసింహస్వామి యోగం చేయడానికి ఇక్కడ ఎక్కడా కూడా ఒక చుక్క కూడా నీరు దొరకదు. అప్పుడు నరసింహస్వామి తన గదని భూమికేసి విసిరితే భూమి నుంచి నీరు ఉద్భవిస్తుంది. అదే కాలక్రమంలో బావిగా ఏర్పడింది. అందుకే ఇక్కడ నరసింహస్వామిని యోగానంద స్వామి అనే పేరు వచ్చింది. ఇక్కడున్న బావినే పాలకోనేరు అని పిలుస్తారు. ఈ బావిలోని నీరు అన్ని కాలాల్లో ఒకే స్థాయిలో ఉంటుంది. ఈ నీరు ఎప్పుడూ కూడా ఇంకిపోదు. ఈ బావి పక్కనే పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఒకటి ఉంటుంది. పరశురాముడు తన తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం దేశమంతా తిరుగుతున్న సమయంలో పరశురాముడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. పరశురాముడు రోజు ఈ బావిలో నుండి నీరు తీసుకొని శివునికి అభిషేకం చేసేవాడు. అందుకే పరశురామ తీర్థం పోను పోను రామతీర్థం అయింది. ఇక్కడ మీరు చూస్తున్న పాదం నరసింహస్వామి నిజమైన పాదం. నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఒక పాదాన్ని అహోబిలంలో మరియు ఇంకొక పాదాన్ని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుట్టాలమ్మ ప్రాంతంలో మోపాడు. ఇక్కడ నరసింహస్వామి ఒక పాదం మాత్రమే ఉంటుంది. పుట్టాలమ్మ ఆలయానికి దగ్గరలోనే ఒక చిన్న కొండ మీద నరసింహస్వామి ఆలయం ఒకటి ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు. ఈ పుట్టాలమ్మ టెంపుల్కి వెళ్ళడానికి ముందుగా నంద్యాల జిల్లాలో ఉన్న ఆళ్లగడ్డ చేరుకుంటే అక్కడి నుంచి పుట్టాలమ్మకు వెళ్ళడానికి షేర్ ఆటోస్ ఉంటాయి.
పుట్టాలమ్మ నుంచి ఆలగడ్డ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.